రండి, వ్యక్తిగతంగా మనం ప్రభుని ఆరాధించకమునుపు, ఆరాధనలో ప్రవేశించమునుపు ఒక మాట జ్ఞాపకం చేసుకుంటూ వద్దాం. ప్రకటన గ్రంథం 4వ అధ్యాయం మొదటి వచనం. ప్రకటన గ్రంథం 4వ అధ్యాయం మొదటి వచనము ఒక మాట జ్ఞాపకం చేసుకుంటూ వద్దాం. అందరం కలిసి చదువుదాం. ఈ సంగతులు జరిగిన తర్వాత నేను చూడగా, అదిగో పరలోకమందు ఒక తలుపు తెరవబడి ఉండెను. మరియు నేను మొదటి వినిన స్వరం బోరధ్వని వలె నాతో మాట్లాడగా వింటిని. ఆ మాట్లాడిన వాడు ఇక్కడికి ఎక్కిరమ్ము, ఇక మీదట జరగవలసిన వాటిని నీకు కనపరిచేదని అన్నాడు. కాబట్టి ఇక్కడ మనం దేవుని యొక్క వాక్యాన్ని చూసినట్లయితే ప్రియులారా, బైబిల్లో రాయబడిన మాట ఇక మీదట జరగవలసినవి నీకు కనపరిచేదని అన్నాడు. ఎవరో చెబుతున్నాడంటే యోహానుకి. ఎందుకు చెబుతున్నాడు అనంటే, యోహాను పద్మాస్ దీవిలో ఆత్మవశుడై ఉన్నప్పుడు తాను జరగబోయే వాటి విషయమై ప్రభు రమ్మన్న చోటుకి ఎక్కిపోయిన తర్వాత ఏం జరగబోతున్నాయి అన్నదాన్ని, భూమి మీద దేవుని తీర్పులు కానీ, పరలోకంలో దేవుని ఎలా ఆరాధిస్తారన్న కానీ విషయాలన్నీ కూడా మరి ఆ యొక్క దాసుడి తెలియపరుస్తూ వస్తున్నాడు. అయితే ఇక్కడ మనం గమనించే మాట ఏంటంటే, సంఘం ఎత్తబడే విధానం అంటే మొదటి కోణాన్ని ఇప్పుడు మనం చూస్తున్నాం. సంఘము ఎత్తబడుట, ఎవరు మొదట ఎత్తబడతారంటే మరణము కాని నిద్రలో ఉండవారు ఎత్తబడతారు. కానీ దాని విషయంలో ఇప్పటికే చాలా కోణాల్లో మనం వాక్యాన్ని ధ్యానించుకుంటూ వచ్చాం. ఇప్పుడు చూసేటటువంటి ఒక మాట ఏంటంటే, మరణం కాని నిద్రలో ఉన్నవారు మొదట సంఘముగా ఎత్తబడతారని మనం చూస్తున్నాం. దాంట్లో అంతకుముందు ఫస్ట్ వారం ఒక చిన్నదాని విషయంలో చూసాం. రెండో తర్వాత వారాలు చూసినట్టయితే 2 వారాలు 3 వారాలు ఎవరి దైవజనుడు ప్రవక్త అయిన ఎలీషా యొక్క జీవితాన్ని చూస్తూ వచ్చాం. ఇప్పుడు చూసేటటువంటి మాట ఏంటంటే, ఒక గొప్ప వ్యక్తి గురించి మనం చూడబోతున్నాం. బైబిల్లో ఉన్న వ్యక్తి. ఎవరా వ్యక్తి అంటే, మరణం కాని నిద్రలో ఉన్నాడు. ఎవరా వ్యక్తి? రండి, అపోస్తలుడైన పౌలు హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 11వ అధ్యాయం. ఇంకా మనకు కావాలంటే లూకా సువార్తలో కూడా మనం చూడొచ్చు. 9వ అధ్యాయం, లూకా సువార్త 9వ అధ్యాయం మనం జాగ్రత్తగా గమనించినట్టయితే ఇక్కడ కొన్ని విషయాలు మనకు కనబడుతూ వస్తాయి. 30వ వచనం, లూకా సువార్త 9వ అధ్యాయం 30వ వచనం. మరి 2 పురుషులు ఆయనతో మాట్లాడుచుండిరి. వారు మోషే, ఏలియా అనువారు. వారి మహిమతో అగుపడి ఆయన యెరూషలేములో నెరవేర్చబోవు నిర్గమమును గురించి మాట్లాడుచుండిరి. ఎవరెక్కడ మరణం కాని నిద్రలో ఉండారంటే మోషే. ఎవరు ఉండారండి? మోషే. ప్రవక్తయు దైవజనుడైనటువంటి మోషే మరణము కాని నిద్రలో ఉన్నాడు. ఎక్కడ ఉన్నాడు? మరణము కాని నిద్రలో. దైవజనుడు ప్రవక్త అయిన మోషే మరణం కాని నిద్రలో ఉన్నాడు. కాబట్టి అతడు యేసు ప్రభువారు కొండెక్కినప్పుడు, పేతురు, యోహాను, యాకోబుని తీసుకుని కొండెక్కినప్పుడు అక్కడ మోషేని మనం చూడగలుగుతూ వస్తున్నాం. ఎలా చూడగలుగుతున్నామంటే, మరణము కాని నిద్రలో ఉన్న అనుభవం మనం చూడగలుగుతూ వస్తున్నాం. మోషే సమాధి ఎక్కడుందో ఇప్పటికీ ఎవరికి తెలియదు. తెలుసా? నాకు తెలిసి ఎవరికి తెలీదు. చాలామంది ఫలానా కొండ మీద ఎక్కాడు, అక్కడ చనిపోయాడు అని అంటారు, కానీ అక్కడ సమాధి సూచనలు కానీ సమాధి యొక్క రూపాలు కానీ నాకు తెలిసి చాలా వరకు లేవు. మరి ఎవరైనా ఒకవేళ పరిశోధకులు చూసారేమో కానీ తెలియదు, కానీ నాకైతే తెలుసు. కాబట్టి ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే, మరణము కాని నిద్రలో ఉన్న వ్యక్తి ఎవరంటే మరొక వ్యక్తి దైవజనుడు ప్రవక్త అయిన మోషే. మోషే యొక్క జీవితం. అక్కడ మోషే యొక్క జీవితాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నట్టయితే మరణము కాని నిద్రలో ఉన్నాడు. అందుకే యేసు ప్రభు వారు కొండ మీద ఉన్నప్పుడు అతడు మృతుల్లో లేకుండా, ఎవరు మృతుల్లో లేకుండా? మోషే మృతుల్లో లేకుండా, అంటే మృతమైన వాడికి ఉండకోకుండా యేసు ప్రభు వారి ఎదుటికి వచ్చిన అనుభవాన్ని చూస్తున్నాం. మోషే, ఏలియా ఆడ ప్రత్యక్షమయ్యారు. వారిని చూసింది ఎవరు? పేతురు చూశాడు. చూసి ఏమంటాడు? అయ్యా ఇక్కడే ఉందాం, నీ కోటి, మోషే కోటి, ఏలియా కోటి, పర్ణశాల కడదామంటాడు. అంటే వాళ్ళు బ్రతికుండట్టు చూశాడా? వాళ్ళు చనిపోయిన స్థితిలో ఉన్నప్పుడు చూశాడా? బ్రతికుండప్పుడే. అంటే ఇక్కడ మనం మోషే యొక్క జీవితాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే మరణం కాని నిద్రలో ఉన్నాడు మోషే. ఎక్కడున్నాడండి? మరణము కాని నిద్రలో ఉన్నాడు. మరణము కాని నిద్రలో
మోషే ఉన్నాడు కాబట్టి మోషే యొక్క జీవితం ఏమవుతూ వచ్చిందంటే ఆయన యేసు ప్రభు వారి ఎదుటికి రాబడుతూ వచ్చాడు. ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే మోషే లాంటి జీవితం మనకి ఇవ్వటం కొరక యేసు ప్రభు వారు కలువరిశిలో ప్రాణం పెట్టి చనిపోయి తిరిగి లేచాడు. అందుకంటే మోషే కంటే గొప్పవాడు. ఎవరికంటే? మోషే కంటే కూడా గొప్పవాడు ఆయనే యేసు ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభువారు. ఈ యేసుక్రీస్తు ప్రభువారు మరి లోకానికి రావటం ద్వారా మోషే లాంటి జీవితం ఎలా ఉందో అలాంటి జీవితాన్ని మనకు అనుగ్రహిస్తూ వచ్చాడు దేవుడు. సరే, మోషే జీవితాన్ని గురించి కొన్ని విషయాలు మనం జ్ఞాపకం చేసుకోకమునుపు ప్రభు నడిపింపు కొరకు చిన్న ప్రార్థన చేద్దాం. మమ్మల్ని వ్యక్తులకు ఎక్కువగా ప్రేమించిన ప్రియ పరలోకపు తండ్రి, పరిశుద్ధుడు అయిన దేవా, మీకు స్తోత్రములు. మీరు ఇచ్చిన కృపకై వందనాలు తండ్రి. ఈ సమయంలో కొన్ని మాటలు లేఖన భాగాలు ధ్యానించబోతున్న సాయం చేయండి. దాసుడు కన్ను యజమానుడు వైపు చూస్తున్నట్లు, దాసుడు కన్ను యజమానుల వైపు చూస్తున్నట్లు మా కన్నులు మీ వైపు వీక్షిస్తున్న మీరే సహాయం గురించి మహిమ పొందండి. నీ ప్రజల పక్షాన నీకున్న దయ చొప్పున దయతో నన్ను జ్ఞాపకం చేసుకోండి. ప్రభువా, ఇక్కడికి వచ్చిన ప్రజలకి వాక్యం ధ్యానిస్తానికి నేను యోగ్యుని కాను. ఏ మాత్రమును కూడా నాలో యోగ్యత లేదు. కింద కూర్చున్న వారి కంటే నేను గొప్పవాడిని కాను. కానీ మేమందరం నీ మహిమ చూచున్నట్లు, నీ తేజస్సును చూచున్నట్లు దేవా, నీ యొక్క మనస్సు, నీ దృష్టి ఇక్కడ ఉంచుతారు కాబట్టి నీ ప్రసన్నత చూచున్నట్లు, నీ మహిమతో కూడిన కార్యములు మేము చూచినట్లు మా కన్నులు తెరవండి. వాక్య వెలుగులు దేవా, నీ వాక్యం జీవమై ఉన్నది. నీ వాక్యము మరణములో నుండి జీవనకు దాటించింది. నీ వాక్యమే ప్రభువా మా జీవితాలకు ఎంతో ఆధారం, ఒక త్రోవగా చూపించేది. అంత గొప్ప వాక్యాన్ని మేము ఈరోజు ధ్యానించుకోబోతుండగా, ధ్యానించడానికి నేనైతే యోగ్యుని కాను కాబట్టి ప్రభా, అల్పుని అయోగ్య నిష్ప్రయోజకమైన దాసుని, ఎన్నిక లేని వాడిని, వట్టివాడిని మట్టివాడిని అని ఒప్పుకుంటున్నా. దేవా, దాసుడి కన్నా యజమానుడి వైపు చూస్తున్నట్లు, దాసుల కన్నా యజమానుల వైపు చూస్తున్నట్లు నా కన్నా మీ వైపు వీక్షిస్తుండగా మీరే సహాయం గురించి మహిం పొంది నాతో మాతో మీరు మాట్లాడి మహిం పొందమని, ఈరోజు వాక్యం ఎంత దీవించమని, శత్రు సిగ్గు మీకు మహిం తెచ్చుకోమని, ప్రతి అక్కర తీర్చమని యేసు ప్రభు నామమున విశ్వాసంతో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమెన్. కాబట్టి ఇక్కడ మన దేవుని యొక్క వాక్యాన్ని జాగ్రత్తగా గమనించినట్టు ప్రియులారా, మోషే యొక్క జీవితం మరణము కాని నిద్రలో ఉన్నాడు. అందుకే మోషే కనబడినటువంటి అనుభవాన్ని మనం చూస్తూ వస్తున్నాం. భౌతికంగా శరీరం మరణించి ఉండొచ్చేమో కానీ తన రూపము, తన స్వరూపాన్ని ముటికి తాను మరణంలో లేడు. కాబట్టి మరణం కాని నిద్రలో ఉండవారిలో మూడో వ్యక్తి మోషేని మనం చూస్తున్నాం. సరే, మోషే యొక్క జీవితాన్ని మనం జాగ్రత్తగా గమనించినట్టయితే ఆ మోషే మరణం కాని నిద్రలో ఉన్నాడు. అలాంటి మోషే తన జీవితంలో ఒక గొప్ప అనుభూతిని పొందుకోగలుగుతూ వచ్చాడు. ఏంటో అనుభూతులు అంటే కొన్ని మాటలు చెప్పొచ్చు. రండి, దేవుని యొక్క వాక్యం చూసినట్లయితే లూకాసు సువార్త 9వ అధ్యాయం. లూకాసు సువార్త 9వ అధ్యాయం 30వ వచనం. లూకాసు సువార్త 9వ అధ్యాయం 30వ వచనం. మరియు ఇద్దరు పురుషులు ఆయనతో మాట్లాడుతుండేది. వారు మోషే ఎలియా అనువారు. వారు మహిమతో అడ్డుపడి. చాలు అక్క. ఇక్కడ మనం చూస్తున్నటువంటి ఒక కోణంలో చూసినట్టయితే దేవుని యొక్క వాక్యం చెప్పబడింది. మొదటిగా మరణము కాని నిద్రలో ఉన్నటువంటి మోషే ఆ నిద్రలో ఉన్నప్పుడు ఎలా ఉన్నాడు అని అంటే ఒక మాట మనం ఇక్కడ చూడవచ్చు. ఎలా ఉన్నాడు అని అంటే మొదటిగా దేవుని యొక్క వాక్యాన్ని చూసినట్టయితే ప్రియులారా, ఇక్కడ రాయబడిన మాట ఏంది? మరియు ఇద్దరు పురుషులు ఆయనతో మాట్లాడుచుండేరి. ఒకటి, ఆయనతో ఉన్నవాడుగా మోషేని మనం చూడగలుగుతున్నాం. ఎవరిని చూడగలుగుతున్నామండి? మోషేని. ఎవరితో ఉన్నాడు? ప్రభువుతో ఉన్న అనుభవాన్ని చూడగలుగుతూ వస్తున్నాం. మీరు ఒక మాట గమనించాల్సిన విషయం ఏంటంటే మోషే యొక్క జీవితానికి యేసు ప్రభువారి యొక్క జీవితానికి సుదీర్ఘమైన సంబంధాలు ఉన్నాయి. సుదీర్ఘమైన సంబంధాలు. మోషే పుట్టినప్పుడు రాజు 2 సంవత్సరాల ప్రాయం కలిగిన పురుషులందరినీ చంపేయమన్నటువంటి ఆజ్ఞ వచ్చింది. యేసు ప్రభువారు పుట్టినప్పుడు కూడా అదే ఆజ్ఞ వచ్చింది. మోషే ఐగుప్తికి తీసుకురాబడ్డాడు. ఐగుప్తిలో రాణి యొక్క కుమార్తెగా ఎదుగుతూ వచ్చాడు. యేసు ప్రభువారు కూడా ఐగుప్తిలోకి తీసుకురాబడుతూ వచ్చాడు. అంటే మోషేకిను యేసు ప్రభువారికి చాలా సుదీర్ఘమైన సంబంధం ఉంది. అయితే మోషే ఎప్పుడు చూడగలిగాడు ప్రభునంటే ప్రభు కొండెక్కినప్పుడు
ఆ కొండ మీద ప్రభు ఉన్నప్పుడు మోషే యేసు ప్రభు వారిని స్పష్టంగా చూడగలిగాడు. ఇక్కడ ఒక విషయాన్ని చెప్పాల్సిన మాట ఏంటంటే, మొదటగా మనం చూసినట్టయితే మోషే యొక్క జీవితంలో ప్రభువును చూడగలిగిన వాడుగా ఉన్నాడు. ఎలా ఉన్నాడండి? ప్రభువును చూశాడు. మోషే ఏలియా ప్రత్యక్షమై ఎవరితో మాట్లాడుతున్నారు? ఎవరి దగ్గర ఉన్నారంటే యేసు ప్రభు దగ్గరే. అంటే మోషే ఒకప్పుడు ఎదురు చూసిన ప్రభు అయి ఉండొచ్చు. ఏమని అంటాడు మోషే అంటే? ఎదురు చూశాడు, ఖచ్చితంగా చెప్పాడు కూడా, నా వంటి ప్రవక్త మీలో నుండి దేవుడు తిరిగి పుట్టిస్తాడు, ఒక అతన్ని లేపుతాడు అన్నాడు. ఆయనే ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభు. అక్కడ ఈరోజు మనం గమనించాల్సిన కోణం ఏంటంటే ప్రియులారా, మోషే యొక్క జీవితంలో మనం గమనించాల్సింది ఏంటంటే, మొదటిగా క్రీస్తును చూడగలిగాడు, ఆయన చూడగలిగాడు. ఒకప్పుడు మనం దేవుని చూడలేనటువంటి వారు, దేవుని చూసే అనుభవం మనకు లేదు. దేవుణ్ణి చూసే అనుభవం అంటే వాక్యానుసారంగా కానీ లేఖన భాగాల ద్వారా కానీ మన జీవితంలో దేవుణ్ణి చూసినటువంటి అనుభవం మనకు లేదు. కానీ బైబిల్ అంటుంది, మోషే ఏ రీతిలో అయితే ప్రభువును చూడగలుగుతూ వచ్చాడో, మోషే ఏ రీతిలో అయితే ప్రభువును చూడగలుగుతూ వచ్చాడో, అలాగ మనం కూడా ప్రభువును చూసే అనుభవంలోకి క్రీస్తు తీసుకొచ్చాడు. ఇప్పుడు మనము దైవికమైన క్రమంలో చూస్తే దేవుణ్ణి చూడగలుగుతున్నాం. మనం దేవుణ్ణి చూడగలుగుతున్నాం లేదా? చూడగలుగుతున్నాం. ఎలా చూడగలుగుతున్నాం అంటే, ఆయన స్వభావం, ఆయన మనస్తత్వం, ఆయన ఆలోచనలు, ఆయన ఉద్దేశాలు మనలో ఉండటం ద్వారా, లేదా మనం నేర్చుకోవటం ద్వారా, ఓహో దేవుడు ఎలా ఉన్నాడా అని మనం తెలుసుకోగలుగుతున్నాం. అంటే ఆయన చూడగలుగుతున్నాం. అక్కడ మొదటిగా చూసినట్టయితే మోషే ఆయనను చూడగలుగుతూ వచ్చాడు. ఎవరైనంటే ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభు అని. రెండోదిగా మోషే యొక్క జీవితాన్ని మనం చూసినట్టయితే రెండో మాటను మనం చూద్దాం. ఏంటి రెండో మాట అని అంటే, మోషే యొక్క జీవితంలో రెండోదిగా ఏం జరుగుతుంది? ఒకటి, ఆయన చూడగలుగుతూ వచ్చాడు, ప్రభువారిని చూడగలుగుతూ వచ్చాడు. తన జీవితం ఎంతో ధన్యకరం. ఈరోజు చూడండి, మనం ప్రభువుని కన్నులారా చూస్తే మన జీవితం ఎంత ధన్యకరంగా ఉండిద్ది, ఎంత సంతోషకరంగా ఉండిద్ది. ఇప్పుడు సంఘం ఎత్తబడిన తర్వాత ఒకరోజు మహామహిమతో ప్రభు యొక్క స్వరూపాన్ని మనం చూడగలుగుతున్నాం. మోషే ఎలాగైతే యేసు ప్రభువారిని చూశాడో, ఒకరోజు మనం సంఘంగా ఎత్తబడిన తర్వాత మధ్యాకాశానికి వెళ్ళిన తర్వాత, ఇన్ని దినాలు యేసు ప్రభువారు సిలువైపడ్డాడు, చనిపోయాడు, నా కొరకు ప్రాణం పెట్టాడు, నా కొరకు చనిపోయి తిరిగి లేచాడని వాక్యాన్ని నమ్మి ఆరాధించిన మనము ఒకరోజు యేసు ప్రభువారిని స్వరూపాన్ని, నిజ స్వరూపాన్ని చూడబోతున్నాం. ఎక్కడ? మధ్యాకాశంలో. మోషే ఎలాగైతే అంటే, ఇక్కడ దీనికి ఒక మాట చెప్పాలి. అటు భూమి మీద కాకుండా, అటు పరమందు కాకుండా, మోషే అక్కడి నుండి కొండ దగ్గరికి వచ్చాడు, యేసు ప్రభువారు భూమి మీద నుండి కొండ ఎక్కాడు. అంటే అర్థం ఏంటి? భూమికి ఆకాశానికి మధ్యలో జరుగుతున్న సందర్భం. అదే సంఘం ఎత్తబాటుకు సూచన. అదే సంఘం ఎత్తబాటుకు సూచన. సంఘం భూమి మీద ఉండదు, యేసు ప్రభువారు పరలోకంలో ఉండడు, యేసు ప్రభువారు మధ్యాకాశానికి వస్తాడు. సంఘము యేసు ప్రభువారు ఎలా కొండెక్కాడు అలా మధ్యాకాశానికి ఎక్కిపోతుంది. అక్కడ ప్రభువుని చూడగలుగుతాం. కాబట్టి ఆ ధన్యత యేసు ప్రభు ద్వారా మనకి దేవుడు క్రీస్తు యేసు రక్తం ద్వారా, యేసు ప్రభువారు కల్వరిశిలో ప్రాణం పెట్టి చనిపోయి తిరిగి లేచడం ద్వారా దేవుడు మనకి ధన్యత ఇచ్చాడు. దీన్ని బట్టి ప్రభువుని ఏం చేయాలి? మనం ఆరాధించాలి. ప్రభువా, నిజంగా యేసు ప్రభువారు కొండెక్కినట్టు నేను కూడా ఒకరోజు సంఘముగా ఉండ, నేను నీ స్వరక్తం ద్వారా కడగబడి నేను ఒకరోజు నీ వద్దకి రాబోతున్నా, నేను చూడగలుగుతున్నా. ఒకరోజు కనులారా చూసే ధన్యత క్రీస్తులో నాకు ఇచ్చావు ప్రభు అని తండ్రిని ఆరాధించేవారు ఉందాం. తండ్రిని ఆరాధించేవారు ఉందాం. ఇదెన్నో మాట? మొదటిది. రెండో విషయాన్ని చూద్దాం. లూకా సువార్త 9వ అధ్యాయం 30వ వచనం. మరియు ఇద్దరు పురుషులు ఆయనతో మాట్లాడుచుండిరి. చాలక్క ఆపండి. ఇక్కడ రెండో కోణాన్ని మనం చూస్తున్నాం. ఏంటి రెండో మాట అంటే 32వ వచనం చదవమ్మా. పేతురును అతనితో కూడా ఉన్నవారును నిద్రమత్తుగా ఉండిరి. వారు మేల్కొనినప్పుడు ఆయన మహిమతో ఆయనతో కూడా నిలిచి ఉన్న ఇద్దరు పురుషులను చూసిరి. చాలు. కాబట్టి ఇక్కడ మనం గమనించాల్సిన కోణం రెండోది ఏంటంటే, మోషే యొక్క జీవితంలో మనం గమనిస్తున్నాం. మోషే సంఘం ఎత్తబాటు, మోషే ప్రత్యక్షమైన విధానం, యేసు ప్రభువారి యొక్క స్వరూపం, ఒకరోజు ప్రభు అలా ప్రత్యక్షం అవుతాడు అన్న దాని సాదృశ్యాన్ని కూడా మనం చూడగలుగుతూ వస్తున్నాం సంఘం ఎత్తబడిన తర్వాత.
ఇక్కడ గమనించాల్సిన కోణం ఏంటంటే సంఘం ఎత్తబడిన తర్వాత ఆయన్ను చూడగలుగుతున్నాం మొదట. ఇక రెండోదిగా చూసినట్లయితే ఇక్కడ రాయబడిన మాట ఏంది, ఆయనతో కూడా ఉంటున్నాం. ఇప్పుడు గమనించండి, పేతురు యోహానులు ఎక్కడుండారు? క్షమించండి, పేతురు యోహాను కాదు, ఏలియా, మోషే ఏలియా ఎక్కడుండారు? మోషేను ఏలియా ఎక్కడుండారు? తీసుకోండి. మోషే ఏలియా ఎక్కడుండారు? మధ్యాకాశంలో ఉండారు. ఎవరితో ఉన్నారు అక్కడ? ఇక్కడ గమనించాల్సిన రెండో కోణం ఏంటి తెలుసా? ఏంటి రెండో కోణం అంటే మోషే ఏలియా, దాంట్లో 2 చైర్స్ ఉండే అన్న, చూడండి, డబుల్ వేసి ఉండే చైర్స్. మోషే ఏలియా యొక్క జీవితాన్ని మోషే యొక్క జీవితాన్ని చూడగా ఆయనతో కూడా ఉన్నవాడు ఎవరితో ఉన్నాడండి? యేసు ప్రభుతో పాటు ఉన్నవాడు. యేసు ప్రభుతో పాటు ఉంటున్నాడు అక్కడ. చూడండి, అక్కడ ఎవరు ఉన్నారంటే యేసు ప్రభు ఉన్నాడు. మోషే యేసు ప్రభు దగ్గరకు వచ్చాడు, యేసు ప్రభుతో పాటు ఉంటున్న అనుభవాన్ని చూస్తున్నాం. ఇక్కడ గమనించాల్సిన కోణం ఏంటంటే ఒకరోజు సంఘం ఎత్తబడిన తర్వాత, మధ్యాకాశానికి సంఘం ఎత్తబడిన తర్వాత జరిగే కోణం ఏంటంటే మరణం కాని నిద్రలో ఉన్నవారు లేపబడిన తర్వాత వారి జీవితంలో మొట్టమొదటిగా ప్రభువుని చూడగలుగుతారు. రెండోదిగా వారు ఏం చేయగలుగుతున్నారండి? ఆయనతో కూడా ఉండబోతున్నారు. ఎవరితో ఉండబోతున్నారు? యేసు ప్రభు వారితో. అంటే చూడండి, మరణము కాని నిద్రలో ఉండవారు అంటే ఒక మనిషి రక్షణ మార్మోస్ బాప్తిసం పొందిన వ్యక్తి ఈ లోకం విడిచిపెట్టి ఈ లోకయాత్ర ముగించి ప్రభు దగ్గరికి వెళ్ళిపోయాడు అంటే మరణం కాని నిద్రలో ఉండడని అర్థం. మరణం కాని నిద్రలో ఉన్న వ్యక్తి ఒకరోజు ప్రభు ప్రత్యక్షమైనప్పుడు ఆయన స్వరక్తం ద్వారా కడగబడినటువంటి సంఘంగా చేయబడిన వ్యక్తి ప్రభు యొక్క స్వరాన్ని మరి మనం చూసినట్లయితే అపోస్తలుడైన పౌలు తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 15 నుండి 17 వచ్చే వరకు రాయబడినట్లు కడబోరం రోగంగానే ఆ శబ్దం విన్నప్పుడు నిద్రలో ఉండేవారు లేపబడతారు. వాళ్ళే మరణం కాని నిద్రలో ఉండేవాళ్ళు. ఆ మరణం కాని నిద్రలో ఉండేవారు లేపబడినప్పుడు, సంఘం ఎత్తబడినప్పుడు మొట్టమొదటిగా ఆయన చూడగలుగుతాం. 2, ఆయనతో కూడా ఉండేవారు ఉంటున్నాం. ఏం చేస్తున్నామండి? ఆయనతో కూడా ఉంటున్నాం. ఆ ధన్యత క్రీస్తులో దేవుడు ఇచ్చాడు. యేసు క్రీస్తు ప్రభువారిలో మనకు దేవుణ్ణి కన్నులారా చూసే ధన్యత, దేవునితో తన కుమారుడితో కూడా ఉండే ధన్యత క్రీస్తులో దేవుడు మనకు అనుగ్రహించాడు. దాన్ని బట్టి మనం ఏం చేయాలి? ప్రభుని ఆరాధించాలి. ప్రభువా, యేసు ప్రభువారు ఈ లోకానికి రాకపోతే నేను అసలు సంఘంగా చేయబడేవాడిని కాదు. సంఘముగా చేయబడకపోతే నేను నిత్య నరకంలో ఉండేవాడిని. కానీ నీ ప్రియ కుమారుడు మా ప్రభు అయిన యేసు ప్రభువారు ఈ లోకానికి రావటం ద్వారా, ఆయన కలువరిశిలో ప్రాణం పెట్టి చనిపోయి తిరిగి లేచడం ద్వారా, ప్రభువా ఏం జరిగింది? నా జీవితంలో నీ స్వరక్తం ద్వారా నన్ను కొనుక్కున్నావు, నీ కుమారుని యొక్క రక్తం ద్వారా నన్ను కొనుక్కున్నావు, నీ సంఘముగా చేసుకున్నావు. దేవా, ఒకరోజు నేను ఈ లోకం విడిచిపెట్టిన మరణం కానీ నిద్రలో ఉండా ఆ ప్రభువుని కనులారా చూడగలుగుతా, నిన్ను కూడా చూడగలుగుతా, మీతో పాటు ఉంటానన్న శుభప్రదమైన నిరీక్షణ నాకు ఇచ్చావు. ఇందుని బట్టి నీకు వందనాలు ప్రభువా. ఇలాంటి కార్యం, ఇలా నేను నీతో పాటు ఉండాలని నా కొరకై నీ కుమారుడు కలువరిశిలో ప్రాణం పెట్టి సరిపోయి తిరిగి లేచాడు ప్రభు అని ప్రభుని ఏం చేయాలి? మనం ఆరాధించే వారికి ఉండాలి. ఇదన్నమాట 2. ఇక 3వ విషయాన్ని చూద్దారండి. 3వ మాట చూసినట్లయితే లూకా సువార్త 9:30. మరియు ఇద్దరు పురుషులు ఆయనతో మాట్లాడుచుండిరి. వారు మోషే ఏలియా అనువారు. వారు మహిమతో అగపడి ఆయన యెరూషలేములో నెరవేర్చబోవు నిర్మాణమును గూర్చి మాట్లాడుచుండిరి. నిర్గమమును గురించి మాట్లాడుచుండిరి. సరే, ఇక్కడ మనం చూస్తామమ్మా, చాలమ్మా చదివింది. ఇక నా 3వ మాట చూస్తున్నాం. మొదటి మాట ఏంటి? సంఘముగా ఎత్తబడిన తర్వాత జరిగేది ఏంటి? ఆయనను చూచుచున్నాం కనులారా. 2, ఆయనతో కూడా ఉంటున్నాం. 3వదిగా చూస్తున్నట్టు ఇక్కడ రాయబడిన మాట ఏంటంటే చూడండి, మరియు ఇద్దరు పురుషులు ఆయనతో మాట్లాడుచుండిరి. ఇక్కడ మనం చూసినట్టయితే ఇక 3వ మాట, ప్రభుతో మనం మాట్లాడగలుగుతాం. ఎవరితో మాట్లాడగలుగుతాం అండి? ప్రభుతో. ఇప్పటిదాకా ప్రభు మనతో ఎలా మాట్లాడుతున్నాడు చెప్పండి? ఎలాగ మాట్లాడుతున్నాడు అండి? వాక్యపు వెలుగులో ఇప్పటిదాకా దేవుడు మనతో మాట్లాడుతూ వస్తున్నాడు. తన వాక్యం ద్వారా ఆయన బయలుపరిచిన వాక్యపు వెలుగులో మనతో మాట్లాడుతున్నాడు ఇప్పటి వరకు. ఒకనొకప్పుడు ప్రభుతో మనం మాట్లాడబోతున్నాం. అర్థమవుతుందండి? ఇప్పుడు ప్రభు వాక్యపు వెలుగులో వాక్యం ద్వారా, బైబిల్లో ఉండే రాయబడిన వాక్యాల ద్వారా మనతో మాట్లాడుతున్నాడు.
ఈ సత్యవేద గ్రంథ ఆధ్యాత్మికమైనటువంటి పరిశుద్ధమైన బైబిల్ గ్రంథం ద్వారా దేవుడు పరిశుద్ధమైన బైబిల్ గ్రంథంలో లిఖించబడిన మాటల ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. ఒకరోజు మనమే ప్రభుతో మాట్లాడబోతున్నాం. సంఘముగా మనం ఎత్తబడిన తర్వాత మరణము కాని నిద్రలో ఉన్న మనకి కడబోర శబ్దం వినబడినప్పుడు, ఆ శబ్దం విని మనం లేపబడినప్పుడు మొదటిగా ప్రభువుని చూడగలుగుతున్నాం, 2 ఆయనతో ఉండగలుగుతున్నాం, 3 ఆయనతో మనం మాట్లాడగలుగుతున్నాం. ఇప్పుడు ఒక ప్రశ్న. సపోజ్ యేసు ప్రభు వారి దగ్గరికి మనం వెళ్తాం, సపోజ్ కాదు వెళ్తాం ఖచ్చితంగా 100% ప్రభు చిత్తమైతే. ప్రభు దగ్గరికి వెళ్ళినప్పుడు ప్రభుతో ఏం మాట్లాడతావు? అది ఇంపార్టెంట్. ఇప్పుడు ప్రభు దగ్గరికి వెళ్తాం కదా, ప్రభుతో ఏం మాట్లాడతాం? ఏం మాట్లాడలేం. నాకు తెలిసి ప్రతి సహోదరుడు సహోదరి ప్రభువును కౌగిలించుకుంటారే కానీ ఇంకేం మాట్లాడలేరు. ఏమీ మాట్లాడలేరు. ఇప్పుడు చూడండి, ఒక గొప్ప వ్యక్తి, మనం అభిమానించే వ్యక్తి మనకు ఎదురుపడినప్పుడు ఏం చేస్తాం? మొదట ఏం మాట్లాడం, ఫస్ట్ కౌగిలించుకుంటాం. అవును కదా, కౌగిలించుకుంటాం. ఎందుకు? ఆ ప్రేమ అంటే పూర్తిగా మనం ఒక వ్యక్తి లేదా మనకి ఇష్టమైన వారు దూరంగా ఉన్నప్పుడు, వాళ్ళు మనకు సమీపస్తులకు వచ్చిన తర్వాత, మనకి ఇష్టమైన వారు దూరంగా ఉన్నప్పుడు, వాళ్ళు అనుకోకుండా మనకు కనబడినప్పుడు మనం ఏం చేస్తాం? గబక్కనే హద్దుకుంటాం, ఇక మాటలు రావు. ఎందుకనంటే వారి నిమిత్తమై ఉండ మనలో ఉన్న ప్రేమ వెదజల్లలేక ఒక్కసారిగా కౌగిలించుకుంటాం. ఒకరోజు ప్రభు దగ్గరికి వెళ్ళినప్పుడు అదే జరిగింది. ప్రభువును కనులారా చూస్తావు, ప్రభుతో ఉంటావు, సంఘముగా ఎత్తబడి ప్రభు దగ్గరికి వెళ్ళిన తర్వాత ప్రభుతో మాట్లాడతావు. ఆ మాట్లాడే ముంగట నా జీవితాల్లో ఏముంటుందంటే ఆయన్ని కౌగిలించుకోవటం, ఆయన హద్దుకోవటం, ఆయన్ని హద్దుకుని ఉండడం. నాకు తెలిసి గంటల తరబడి ప్రభువును హద్దుకుని ఉంటామేమో, విడిచిపెట్టమేమో. ఒకవేళ వెనకాల ఎవరైనా క్యూలో కాసేపాకు నేను ప్రభుని ఇంకా గట్టిగా పుట్టుకోవాలని ఆ తండ్రి ప్రేమ, ఆ తల్లి ప్రేమ చూపించిన ప్రభువుని ఎంతగా అద్దుకుంటాము. ప్రియులారా, ఎందుకు ఈ మాట అంటే కూడా గుర్తుపెట్టుకోండి, ఖచ్చితంగా సంఘంగా మనం ఎత్తబడతాం. ఎత్తబడిన తర్వాత ప్రభుతో నువ్వు మాట్లాడబోతున్నావు. అయితే ఆ టైంలో నీకు మాటలు రావు. ఏం చేస్తావు తెలుసా? మోషే వచ్చి ప్రభుతో మాట్లాడుతున్నాడు, కానీ ఒకరోజు నీవు ప్రభు దగ్గరికి వెళ్ళినప్పుడు నువ్వేం మాట్లాడాలనుకున్నది కూడా ఆగిపోయిద్ది. ఆ మాటల్లో చెప్పలేనిది ఆయన కౌగిలించుకుని చెప్పగలుగుతావు. ఆరాధన కూడా అంతే. నీ జీవితంలో ఏదైతే ప్రభుతో చెప్పలేకపోయావో, ప్రభువుని ఆరాధించలేకపోయావో, ఆరాధన ద్వారా ఆరాధించడమే. అంటే నీకు ప్రభువుకి ఎలా వందనాలు చెప్పాలో తెలియనప్పుడు ఆరాధన ద్వారా ప్రభువుని గణపరచడమే. అది ప్రభు దగ్గరకు వచ్చి మాట్లాడటం. ఒక రోజు అనుభవం సంఘంగా ఎత్తబడిన తర్వాత ఉంది. ఇది ఎన్నో మాట? 3. ఇక 4వ విషయం చూద్దామండి. లూకా సువార్త 9వ అధ్యాయం. లూకా సువార్త 9వ అధ్యాయం 30వ వచనం. మరి ఇద్దరు పురుషులు ఆయనతో మాట్లాడుతుంటే వారు మోషే, ఏలియా అన్నవారు. వారు మహిమతో అగపడి ఆయన యెరూషలేములో నివసించుకోము యుద్ధమును గూర్చి మాట్లాడుతుండ్రి. పేతురును అతనితో కూడా ఉన్న వారును నిద్రమత్తుగా ఉండేది. వారు మేల్కొన్నప్పుడు ఆయన మహిమను ఆయనతో కూడా నిలిచిన ఇద్దరు పురుషులు. చాలు. ఇక్కడ మనం 4వ కోణాన్ని చూస్తున్నాం. ఏంటి 4వ మాట అంటే, ఆయనతో కూడా నిలిచి ఉన్నవారు. ఎవరు నిలిచి ఉన్నారు? మోషే, ఏలియా. మరణము కాని నిద్రలో ఉన్న వ్యక్తి ఎవరంటే ఎవరు? మోషే. ఏలియా గురించి చెప్పలేము, ఎందుకంటే ఏలియా సజీవుడిగా కొనుక్కోబడ్డాడు. అది పార్ట్ తర్వాతలో వచ్చింది. మరణం కాని నిద్రలో ఉన్న వ్యక్తి, ఈయన మరణం కాని నిద్రలో ఉన్నాడు, ఆయన సజీవుడిగా కొనుక్కోబడ్డాడు. ఇద్దరికి చాలా వ్యత్యాసం ఉంది, కానీ ఇద్దరు ఎలా కొనుక్కోబడ్డా అయితే సంఘంగా అయితే ఉండారు. కానీ ఇక్కడ మనం చూస్తున్న 4వ కోణం ఏంటంటే ఆయనతో కూడా నిలిచి ఉన్నటువంటి వారు, ఆయనతో కూడా నిలబడినటువంటి వారు. చూడండి, యేసు ప్రభువు చెబుతాడు యోహాను సువార్త 15వ అధ్యాయంలో, ఎవడు నా యందు నిలుచుండునో నేను ఎవని యందు నిలుచుండునో వాడు బహుగా
అంటే ఇక్కడ మోషే ఎట్లా ఉన్నాడు? ఆయనలో నిలిచి ఉన్నాడు. ప్రభు అంటాడు కదా, ఎవడు నా యందు నిలిచి ఉండినో, యేసు ప్రభు వారి భూమి మీదకు రాకమునిపే, యేసు ప్రభు వారి భూమి మీదకు అడుగు పెట్టకమునిపే, యేసుక్రీస్తు ప్రభు వారి భూమి మీదకు రాకమునిపే, యేసు ప్రభు వారిని మొదటే పేతురు ఎరిగిన వాడుకుంటాడు, క్షమించండి, మోషే ఎరిగిన వాడుకుంటాడు. అందుకంటాడు కదా, నా వంటి ప్రవక్తని మీలో పుట్టిస్తాడు అంటే అర్థం ఏంటి? మొదటే మోషే ఎరిగాడు. ఎవరిని ఎరిగాడు? క్రీస్తుని ఎరిగిన వాడుకుంటాడు. కాబట్టి మోషే క్రీస్తులో నిలిచి ఉన్నాడు, ఆయనతో కూడా నిలిచి ఉంటున్నాడు. ఎవడు నా యందు నిలిచి ఉండినో అంటే మోషే ఎక్కడ నిలిచి ఉన్నాడు? క్రీస్తులో నిలిచి ఉన్నాడు. మోషే ఎక్కడ ఉన్నాడండి? క్రీస్తులో నిలిచి ఉన్నాడు. కానీ క్రీస్తులో నిలిచి ఉన్న అనుభవం మోషేలో ఉంది. ఇప్పుడు క్రీస్తులో నిలిచి ఉన్నాడన్న సాదృశ్యము, నిజ స్వరూపం ఎక్కడ కనపడిందంటే, మోషే ఆ యొక్క ఎక్కడ కొండ మీదకి యేసు ప్రభువారు ఎక్కిన తర్వాత మోషే అక్కడికి వచ్చినప్పుడు అర్థమైంది. ఏమని? మోషే క్రీస్తుతో కూడా నిలిచి ఉన్నాడని అర్థం. ఎవరితో? క్రీస్తుతో కూడా నిలిచి ఉన్నాడు. క్రీస్తులో నిలిచి ఉన్నాడు. క్రీస్తులో నిలిచున్నాడు కాబట్టి ఎవడు నా యందు నిలిచి ఉండునో అని ప్రభు అంటాడు. క్రీస్తు నందు నిలిచున్నవాడుగా, క్రీస్తులో నిలిచిన వాడుగా మోషే ఉన్నాడు. ఒకప్పుడు మన జీవితాలు చూస్తే వాస్తవానికి మన జీవితాలు చూస్తే ఆయనతో మాట్లాడలేనటువంటి వారు, ఆయనతో ఉండనటువంటి వారు, వాస్తవాన్ని మన జీవితాలు ఒకప్పుడు చూస్తే ఇంకా చూడండి, ఇంకా ఆయనతో మొదటి మాట ఏంటి? ఆయనను చూడలేనటువంటి వారు. 2, ఆయనతో ఉండనటువంటి వారు. 3, ఆయనతో మాట్లాడలేనటువంటి వారు. 4వదిగా ఆయనతో కూడా నిలిచి ఉండనటువంటి వారు. కానీ ఈరోజు మనం ఆయనను చూడగలుగుతున్నాం, ఆయనతో ఉంటున్నాం, ఆయనతో మాట్లాడుతున్నాం, ఆయనతో పాటు నిలిచి ఉంటున్నాం. ప్రతి శోధనలు వచ్చినా, ప్రతి శత్రు కార్యాలు వచ్చినా, ప్రతి శత్రు శోధనలు మన మీద ఎదురైనా క్రీస్తులో మనం నిలబడి ఉండగలుగుతున్నామంటే అది యేసు ప్రభువారి యొక్క కృప. ఈరోజు నువ్వు ఎలాగైతే నీవైనా నేను క్రీస్తులో ప్రతి శోధనని ప్రతి దాన్ని జయించుకుంటే ఎలా క్రీస్తులో నిలబడుతున్నామో, అలా నిలబడటం కొరకే యేసు ప్రభు మన కొరకై కలువరిశిలో ప్రాణం పెట్టి చనిపోయి తిరిగి లేచాడు. ఒకరోజు ఈ నిలబాటు, ఈ క్రీస్తులో నిలబడిన అనుభవం ఓ రోజు దేవుని రాజ్యంలో కూడా క్రీస్తుతో మనల్ని నిలబెట్టబోతుంది. ఆ క్రీస్తుతో కూడా దేవుని రాజ్యంలో నిలబెట్టడం కొరకై యేసు ప్రభు వారు మన నిమిత్తమే కలువరిశిలో ప్రాణం పెట్టి చనిపోయి తిరిగి లేచిన ప్రభువుగా ఆయన మనం చూడగలుగుతూ వస్తున్నాం. ఇది 4వ మాట. ఇక 5వ విషయాన్ని చూద్దాం రండి. 5వ మాటను చూసినట్లయితే లూకా సువార్త 9వ అధ్యాయం 30వ వచనం. మరి ఇద్దరు పురుషులు ఆయనతో మాట్లాడుతున్నది, వారు మోషే ఏలియా అనేవారు. ఇక్కడ రాయబడిన మాట ఏందండి? వారు మోషే ఏలియా అనేవారు. సరే, వారి గురించి ఇంకో మాట చూద్దాం. 31వ వచనం చదవండి అన్న. వారు మహిమతో అగుపడి చాలన్న. ఎట్లా ఉండారు వాళ్ళు? మహిమతో అగుపడ్డారు. ఇప్పుడు గుర్తుపెట్టుకోండి, ఈ మోషే యొక్క ప్రత్యక్షత, ఆ మోషే యేసు ప్రభు వారి దగ్గరకు వచ్చిన అనుభవం అంతా కూడా సంఘం ఎత్తబడిన తర్వాత ఏం జరిగిద్ది అన్నది కనపడుతుంది మనకు. సంఘం ఎత్తబడిన తర్వాత మరణం కాని నిద్రలో ఉండవారు లేపబడిన తర్వాత ఏం జరిగిద్ది అన్నది అక్కడ మనం చూడగలుగుతున్నాం. ప్రభువును చూడగలుగుతాము, ప్రభుతో ఉంటాము, ప్రభుతో మాట్లాడగలుగుతున్నాము, ప్రభులోనే నిలిచి ఉంటాం. ఇక 5వది ఏంటంటే ఆయన మహిమతో మనం ఉంటాం. అందుకే మీరు గమనించాల్సింది ఏంటంటే ఆయన మహిమతో కూడిన మహిమగల శరీరంతో మనం లేపబడతాం. అర్థమైందండి? మరణము కాని నిద్రలో ఉన్నవారు ఏం చేయబడతారు? మరణము కాని నిద్రలో ఉన్నవారు ప్రభు యొక్క మహిమతో కూడిన మహిమా శరీరంతో లేపబడతారు. వారు ఎలా ఉండారు? మోషే ఏలియా ఎలా ఉండారండి? మహిమతో ఉండారు. అంటే అర్థం ఏంటి? ఒకరోజు సంఘము మరణము కాని నిద్రలో ఉండవారు ప్రభు స్వరాన్ని, కడబోర శబ్దంని విన్నప్పుడు మహిమతో, మహిమగల సంఘముగా మహిమతో కూడిన శరీరంతో లేపబడిన వారు ఉంటాం. మహిమతో కూడిన శరీరంతో లేపబడతాం. ఇప్పుడు ఈ సౌందర్యంతో కూడిన రూపం కాదండి. ఇప్పుడు మోషే యొక్క జీవితాన్ని మనం గమనిస్తే
మోషే ఎలాంటి వాడు చెప్పండి రూపంలో? మోషే ఎలాంటి వాడు రూపంలోనక్క, గుణంలో కాదు నేను అంది. గుణంలో కానీ స్వభావంలో ఏంటంటే నమ్మకస్తుడు అంటే అది వేరు. రూపం ఎలాంటి వాడు? బహు సౌందర్యవంతుడు అంట, చాలా సౌందర్యం కలిగిన వాడు. కానీ మోషే ఎంత సౌందర్యం కలిగిన వాడు అయినప్పటికీ నిజమైన మోషే సౌందర్యం, ఆ స్వరూపం ఎక్కడ కనపడింది? ఆ కొండ మీద కనపడింది ప్రభు ఎదుటికి వచ్చినప్పుడు. ఒకరోజు మనకెంత స్వరూపం, ఎంత అందంగా మనం లేకపోయినా ఒకరోజు క్రీస్తు యొక్క స్వరూపం, ఇంకా చెప్పాలంటే ప్రభు యొక్క మహిమతో మనం లేపబడతాం. అది చాలా ధన్యత. ఆ మహిమతో కూడా ప్రభు రాజ్యంలో మనం ఉండేవారు ఉంటాం. ఎలా ఉంటామండి? ఆ మహిమతో. ఏ మహిమతో? ప్రభు యొక్క మహిమతో మనం దేవుని రాజ్యంలో ఉండేవారు ఉంటాం. కాబట్టి మనం సహజమైన వారం కాము. ఏదో రక్షణ మారుమోసు బాప్తిసం పొందేమంటే, దేవుణ్ణి వెంబడిస్తున్నామంటే ఇది మనం సహజమైన వారం కాము, చాలా విలువైన వారం. నిజమైన దేవుణ్ణి చూడగలుగుతున్నాం, నిజమైన దేవునితో ఉండగలుగుతున్నాం, నిజమైన దేవునితో మాట్లాడగలుగుతున్నాం, నిజమైన దేవునితో నిలిచి ఉంటాం, నిజమైన దేవునిలో నిలిచి ఉంటాం, నిజమైన దేవునితో చూడండి, నిజమైన దేవుని యొక్క మహిమతో ఉంటాం. మనం ఎంత గొప్పవారు చూడండి. ఈ గొప్పదనం ఎక్కడి నుంచి వచ్చింది మనకంటే, యేసు ప్రభు వారు కలువరిశిలో ప్రాణం పెట్టి మన నిమిత్తమై తన ప్రాణం పెట్టడానికి కూడా వెనక్కి తిరిగి ఆలోచించలేదు కాబట్టి ఆ కలువరిశిల యొక్క మరణ భూస్థాపన పునరుద్ధానం ద్వారా ఈ ధన్యత మనకు వచ్చింది. ఇదెన్నో మాట? 5. ఇక 6వ విషయాన్ని చూద్దారండి. లూకాసు వార్త 9వ అధ్యాయం 30, 31, 32 వచనాలు. వారు మహిమతో నిలబడి ఆయన యెరూషలేములో నిలబడటకు రథములను గురించి మాట్లాడుచుండెను. పేతురును అతనితో కూడా ఉన్నవారును నిద్రమత్తుగా ఉండేది. వారు మేలుకొన్నప్పుడు ఆయన మహిమను ఆయనతో కూడా నిలిచి ఉన్న ఇద్దరు పురుషులను చూశారు. ఆ ఇద్దరు పురుషులు ఆయన ఎదురు నుండి వెళ్ళిపోతుండగా పేతురు యేసుతో, "ఏలినవాడా, మనం ఇక్కడ ఉండటం మంచిది. మోషే ఒకటి, ఏలియా ఒకటి, 3 పర్వతాలు మేము పట్టుకుని తాను చెప్పేది తాను నిలబడియే చెప్పాడు." అదే సరే. ఇప్పుడు మనం చూస్తున్నటువంటి మాట ఎన్నో మాట? ఇది 6వ మాటను మనం చూస్తున్నాం. ఏంటి 6వ మాట? ఏంటంటే వారు మేలుకొనినప్పుడు. ఎవరు మేలుకున్నారు? మోషే ఏలియాగా మేలుకోవటం కాదమ్మా, సరిగ్గా చూడండి. పేతురు, యోహాను, యాకోబు. పేతురు ఆయనతో కూడా ఉన్నవారు నిద్రమత్తుగా ఉండిరి. వారు మేలుకొనినప్పుడు. ఎవరు మేలుకున్నారు? ఏలియా, మోషే ఏలియా నిద్రబాటలా. ఎవరు మేలుకుని ఉండారు? ఎప్పుడు మేలుకున్నారు? ఆ నిద్రమత్తులో నుండి బయటకు వచ్చిన తర్వాత. ఇప్పుడు గమనించండి, సంఘం ఎప్పుడూ కూడా మెలకుగానే ఉండిద్ది కానీ నిద్రమత్తులో ఉండదు. మీకు అర్థమవుతుందండి? సంఘం ఎప్పుడు ఎలా ఉంటుంది? మేలుకుని ఉంటుంది. అందుకే ప్రభు అంటాడు, దొంగ ఏ జాము వచ్చినో మీకు తెలియదు కనుక మేలుకొని ఉండు అంటాడు. మత్తయి సువార్త 24వ అధ్యాయం 44వ వచనంలో, మీరు అనుకున్న గడిలో మనిషి కుమారుడు వచ్చును కనుక మీరును సిద్ధముగా ఉండి అంటాడు. 23, 21 వచనాల్లో, 22 వచనాల్లో కూడా చెబుతాడు, దొంగ ఏ జాము వచ్చినో మీకు తెలియదని. అంటే ఇప్పుడు మోషే ఏలియా ఎలా ఉండారు? వాళ్ళు నిద్రమత్తులుగా లేరు, నిద్రపోయిన అనుభవంలో లేడు మోషే. మరి ఎలా ఉన్నాడు? మేలుకొనినటువంటి అనుభవం, మేలుకొన్నటువంటి అనుభవం. ఈ మేలుకొన్న అనుభవం దేనికి సాదృశ్యం అంటే, మత్తయి సువార్త 25వ అధ్యాయంలో మనం చూసినట్టు 10వ వచనంలో, బుద్ధి లేని కన్యకులు ఉన్నారు, వాళ్ళు మేలుకొలుపు లేనివారు, సిద్ధపాటు లేనటువంటి వారు. బుద్ధి కలిగిన కన్యకులు మేలుకొని ఉన్నారు, సిద్ధపడి ఉన్నారు. కాబట్టి ప్రభు స్వరం వినంగానే వారు తమ దివిటీని చక్కబెట్టుకుని ప్రభు ఆ పెండ్లి విందులోకి, పెండ్లి కుమారుతో పాటు ప్రవేశించారు. అంటే ఇక్కడ మోషే యొక్క జీవితం ఎలా ఉందంటే సిద్ధపాటుతో కూడిన అనుభవం ఉంది కాబట్టి దేవుని రాజ్యంలో ప్రవేశించిన అనుభవం ఉంది. సంఘము అలా సిద్ధపడితే దేవుని రాజ్యంలోకి వెళ్ళింది. అలా మనం సిద్ధపడలేని స్థితిలో మనం ఉండం. ఒక మాటలో చెప్పాలంటే బుద్ధి లేని కన్యకల యొక్క అనుభవంలో మనం ఉండం. సిద్ధులు సిద్ధపరచుకోలేక అశ్రద్ధ కలిగిన జీవితం, దేవుని రాజ్యం వెళ్ళాలి, దేవుడు ఉన్నాడు, పరలోక రాజ్యం ఉంది, దేవుని రాజ్యానికి వెళ్ళాలన్న జీవితం మనలో లేక, లోకంలో పాపంలో శరీరాశిలో నేత్రాశిలో జీవిస్తున్నప్పుడు, అసలు దేవుని రాజ్యం గురించి అయినా సిద్ధపాటు మనలో లేక పాపంలో మనం జీవిస్తున్నప్పుడు
యేసు ప్రభువారు ఈ లోకానికి వచ్చి మన కొరకై ఆయన చేసిన కలువరి త్యాగం మన జీవితంలోకి వచ్చినప్పుడు అప్పుడు మన జీవితము దేవుని రాజ్యం కొరకు సిద్ధపడాలన్న కోరిక ఆశ మనలో కలిగింది. ఈ యొక్క సిద్ధపాటు కారణం ఏంటంటే యేసు ప్రభువారు మన కొరకై ఈ లోకానికి వచ్చి కలువరి శిలువలో ప్రాణం పెట్టి చనిపోయి తిరిగి లేచడం, ఆయన మరణ భూస్థాపన ద్వారా దేవుని రాజ్యం కొరకు సిద్ధపడే అనుభవం క్రీస్తులో మనకిచ్చాడు. మోషే ఏ రీతిలో అయితే మేలుకొని ఉన్నాడో, మోషే ఏ రీతిలో అయితే మేలుకొని ఉన్నాడు అంటే అర్థం ఏంటి? సిద్ధపాటు కలిగిన వాడుగా పరలోక రాజ్యానికి వెళ్ళడానికి సిద్ధపాటు కలిగిన వాడు ఉన్నాడు. అందుకే అక్కడ ప్రత్యక్షమవుతూ వచ్చాడు. అటు ఒకరోజు మనం కూడా సిద్ధపాటు కలిగిన వారిగా ఉంటే దేవుని రాజ్యానికి వెళ్తాం. కాబట్టి యేసు ప్రభువారు మనల్ని అలా సిద్ధపాటు కలిగిన వారిగా దేవుని రాజ్యం కొరకై సిద్ధపరచడం కొరకై మన నిమిత్తమే యేసు క్రీస్తు ప్రభువారు కలువరి శిలువలో ప్రాణం పెట్టిన వారు ఉంటారు. అందుని బట్టి ప్రభుని ఏం చేయాలి? మనం ఆరాధించాలి. ఇది 6వ మాట. ఈ 7వ విషయం చూసి ఆరాధన ప్రవేశిద్దారండి. లూకాసు సువార్త 9వ అధ్యాయం. లూకాసు సువార్త 9వ అధ్యాయం మనం చూసినట్లయితే 31వ వచనం. వారు మహిమతో అలబడి ఆయన యెరూషలేములో నిలవలసిపోవు విగ్రహం గురించి మాట్లాడుచుండెను. పేతురును అతనితో కూడా ఉన్నవారును నిద్రమత్తుగా ఉండెను. వారు మేలుకొన్నప్పుడు ఆయన మహిమను ఆయనతో కూడా నిలుచున్న ఇద్దరు పురుషులను చూసిరి. ఆ ఇద్దరు పురుషులు ఆయన ఇద్దరి నుండి వెళ్ళిపోతున్నారు. చాలమ్మా. ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే ఈ ఇద్దరు పురుషులు ఎక్కడికి వెళ్తున్నారు? ఎక్కడి నుండి వచ్చారు? అక్కడికి వెళ్ళిపోతున్నారు. ఎక్కడి నుండి వచ్చారు? దేవుడు పంపిస్తూ వచ్చాడు. దేవుడు ఎక్కడి నుంచి పంపించాడో అక్కడికి వెళ్తున్నారు. ఈ ఇద్దరు మనుషులు వెళ్ళిపోయే విధానం దేని సాదృశ్యం అంటే మనం ఈ లోకానికి వచ్చాం. గమనించండి, దేవుని దగ్గర నుంచి మనం ఈ లోకానికి వచ్చాం. మన తల్లి గర్భంలో మన తండ్రి తల్లి గర్భంలో దేవుడు ఈ లోకానికి అనుమతించాడు. కాలం సంపూర్ణమైనప్పుడు ఈ లోకంలో ఉండాం. ఈ లోకంలో జీవించినంత కాలం అయిపోయిన తర్వాత ఇప్పుడు చూడండి, మోషే ఏలియా యేసు ప్రభు దగ్గరకు వచ్చి మాట్లాడి ఆయనతో కొంత సంభాషించి ఏం చేశారు? అక్కడే ఉండరా? వెళ్ళిపోయారు. మనం కూడా అంతే. ఈ లోకానికి వస్తాం, కొంతకాలం ఉంటాం, తిరిగి మనం వెళ్ళిపోతాం. మళ్ళీ ఎక్కడికి వెళ్ళిపోతాం? ఏ దేవుడైతే మనల్ని పంపించాడో ఆ దేవుని దగ్గరకు మనం వెళ్ళిపోవాలా. ఏ ప్రభు అయితే మనల్ని ఇక్కడ పంపించాడో, ఏ ప్రభు అయితే ఈ లోకానికి మనం పంపించాడో ఆయన దగ్గరకు మనం తిరిగి మరలా చేరుకోవాలి. మోషే ఏలియా తిరిగి ప్రభు దగ్గర చేరుకుంటున్నారు. అంటే ఏ దేవుడైతే మోషే ఏలియాని యేసు ప్రభు వారి దగ్గర పంపించాడో మళ్ళీ అక్కడికే వాళ్ళు వెళ్ళిపోతున్నారు. వాళ్ళ స్థానానికి వాళ్ళు వెళ్తున్నారు. మన స్థానం ఏంటంటే ఆయనతో పాటు ఆయన సింహాసనం మీద కూర్చోవాలి. మన స్థానం ఏంటి? ఆయనతో పాటు ఆయన సింహాసనం. ఇప్పుడు చూడండి, సపోజ్ ఒక మాట చెబుతున్నా, మన ఇంట్లో కొత్త సోఫా సెట్లు తెచ్చామనుకోండి, ఏం చేస్తాం? తెచ్చి వాటిని పెట్టుకుని పూజెత్తా కూర్చుంటామా? చెప్పండి. ఇంట్లో మంచం ఉండ సోఫాల్లోనే పడుకుంటాం, ఇంట్లో మంచం ఉండ సోఫాలోనే కూర్చుంటాం. ఎందుకని? అవి కొత్తవి, చూడటానికి బాగుండే కాబట్టి. మనం సోఫా సెట్లుగా అంత ఫీల్ అయిపోతుంటే తన సింహాసనం మీద మనం కూర్చోబోతున్నాం, ఇంకెంత సంతోషం ఉండిద్ది. అదే ఆ సింహాసనాన్ని విడిచిపెడతాను కూడా మనం ఇష్టపడం. చూడండి, అంటే ఇప్పుడు మోషే ఎక్కడికి వెళ్ళిపోతున్నాడు? దేవుడు ఏది ఇస్తున్నాడో, ఏ స్థానం అయితే ఇస్తున్నాడో ఆ స్థానం దగ్గరికి వెళ్ళిపోతున్నాడు. సంఘం ఒకరోజు ఎత్తబడిన తర్వాత, మధ్యాకాశంలో బహుమానాలు పొందిన తర్వాత ప్రభువు దగ్గరికి, తండ్రి రాజ్యానికి మనం ఎత్తబడబోతున్నాం. ఎక్కడికి? తండ్రి రాజ్యానికి. ఏ రాజ్యం కొరకైతే తండ్రి మనం సిద్ధపరిచాడు, ఏ రాజ్యంలో మనం ఉండాలని తండ్రి స్వరక్తం ఇచ్చి మన కొరకే తన కుమారుడు స్వరక్తం ఇచ్చి సిద్ధపరిచాడు. మోషే ఏలియా ఎలా అయితే వెళ్ళిపోతూ వచ్చారో ప్రభు దగ్గర నుంచి, ఈ లోకం నుండి మనం విడవబడి ఓ రోజు ప్రభు దగ్గరికి అలా వెళ్ళబోతున్నాం. ఎప్పుడు? ఆ శబ్దం మనకు విడబడినప్పుడు. మరణం కాని నిద్రలో ఉండేవాళ్ళు ఇప్పుడు సమాధిలోకి మనం తీసుకెళ్తాం. కానీ వాళ్ళు ఒకరోజు సమాధి నుండి ప్రభు దగ్గరికి వెళ్ళిపోతున్నారు. ఎక్కడి నుండి అండి? సమాధి నుండి ప్రభు దగ్గరికి వెళ్ళిపోతున్నారు. మనం సమాధి వరకే వాళ్ళని పంపించగలుగుతాం, తర్వాత సమాధిలో నుండి ప్రభు దగ్గరికి వాళ్ళు వెళ్తున్నారు. దీనికి ఒక మాట చెప్పమంటారా? ఒక వ్యక్తి రక్షణ కొరకు మనం ప్రార్థించవచ్చు, ఒక వ్యక్తి మారుమనసు కొరకు మనం ప్రార్థించవచ్చు. కానీ ఒక వ్యక్తిని బలవంతంగా మందిరాన్ని తీసుకొచ్చిన దేవుని రాజ్యానికి మనం చేర్చలేం. తన ఆత్మ మారదు.
గుర్తుపెట్టుకోండి. ఎంత బలవంతంగా మనం కష్టపెట్టో బాధ పెట్టైనా సరే, భారంగా అయినా సరే మన మందిరాన్ని తీసుకొచ్చినా తన మనసు సిద్ధపాటు, తన మనసులో ప్రభుని గురించిన ఆలోచన లేనప్పుడు తనలో రక్షణ కార్యం జరగదు. అర్థమవుతుందండి? ఎంత కష్టపడి మనం తీసుకొచ్చినా దేహం ఎక్కడ ఉండిద్ది, మనసు అంతా ఎక్కడ ఉండిద్ది? వేరే చోట. అయితే ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే, మనం కూడా ఒకప్పుడు అలాంటి అనుభవం ఉండకపోవచ్చు. కానీ మనల్ని దేవుని రాజ్యాన్ని తీసుకొచ్చి, దేవుని మందిరాన్ని తీసుకొచ్చి, ఇంత గొప్ప మందిరం దేవుడు మనకు అనుగ్రహించి దేవుణ్ణి ఆరాధించేవారుగా దేవుడు సిద్ధపరుస్తూ వచ్చాడు. నిజంగా వాళ్ళు ఎలాగైతే వెళ్ళిపోయారో, ఒకరోజు మనం సజీవులు గుండా, మరణం కాని నిద్రలో ఉండా ప్రభువుతో పాటు అలా ప్రభు దగ్గరికి వెళ్తామన్న శుభప్రదమైన నిరీక్షణ క్రీస్తులో దేవుడు మనకి ఇచ్చాడు. దాన్ని బట్టి మనం ప్రభుని ఏం చేయాలా? ఆరాధించాలి. ప్రభా, ఒకరోజు మోషే, ఏలియా ఎలాగైతే ఆ ప్రభు దగ్గర నుంచి, ఆ కొండ దగ్గర నుంచి మళ్ళా తిరిగి మీ దగ్గరకు వచ్చారు, మేము కూడా ఒకరోజు ఈ భూమి మీద విడిచిపెట్టి భూలోకం నుండి నీ దగ్గరకు వచ్చేస్తున్నాం, దేవుని రాజ్యానికి వచ్చేస్తున్నాం, నీతో పాటు ఉండబోతున్నాం. మోషే, ఏలియా ఈ లోకాన్ని ఎలా విడిచిపెట్టి వెళ్ళిపోయారో అలా మేము కూడా ఈ లోకం విడిచిపెట్టి నీ దగ్గర రాబోతున్నాం. నువ్వు ఎక్కడి నుండి అయితే మమ్మల్ని పంపేవో ఆ స్థానానికి మరలా రాబోతున్నాం. అలా రావటం కొరకే నీ ప్రియకుమారుడైన యేసు ప్రభువారిని మా కొరక ఈ లోకాన్ని పంపి కలువరిశిలో ప్రాణం పెట్టి చనిపోయి తిరిగి లేచేటట్టు చేసి ఆయన స్వరక్తం ద్వారా నన్ను సంఘంగా సిద్ధపరిచి, ఈ సంఘమైన నేను ఒకరోజు కడబోర శబ్దం వినబడినప్పుడు ఎత్తబడే సంఘంగా నన్ను సిద్ధపరిచినందుకై నీకు కృతజ్ఞుని ప్రభు అని ప్రభుని ఏం చేయాలా? ఆరాధించాలి. అట్టి ఆరాధన మనం చేయనట్లు సంఘముగా ఎత్తబడిన తర్వాత మన జీవితాలు ఏం జరుగుతుందో చూస్తూ వస్తున్నాం. అట్టి అనుభవంలోకి యేసు ప్రభు స్వరక్తం ద్వారా ప్రభు మన తండ్రి అయిన దేవుడు మనం తీసుకొచ్చినందుకై ప్రభుని బట్టి దేవుని ఏం చేయాలా? ఆరాధించే వరకు ఉంటున్నాం. అట్టి ఆరాధన మనం చేయనట్లు ప్రభు మనకి క్రీస్తు యేసులో సహాయం చేయనుగాక. ఆమేన్.